హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు నుంచి బ్యాక్ టు రొటీన్. పండగ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మళ్ళీ మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా. పండగ తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో చూడాలి కదా. పండగలో ఎంత ఎంజాయ్ చేస్తామో దాని తర్వాత అంత పని ఉంటుంది. అదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇదైతే మండే రోజు, సండేతో పండగ సెలవులు అయిపోయినాయి. ఇంకా మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. ఇంకా ముందే అన్నం వండేసాను, అలాగే పాలు కాసాను. మటన్ కూడా నేను ముందే ఆగలేసుకున్నాను. అంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ కూడా మటన్లో కలిపేసి ఆయిల్ వేసి మటన్ విజిల్ పెట్టేస్తాం. మటన్ ఉడికిన తర్వాత మీరు చూస్తే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసి ఆ తాలింపులు ఈ మటన్ అయితే వేసి వేయిస్తాం. ఇలా ట్రై చేయండి, మటన్ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందు ఉల్లిపాయ వేయించిన దానికంటే ఉల్లిపాయ కలిపేసి పెట్టుకుని ఆ తర్వాత మనం ఇలా తాలింపు వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్లోకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్లియర్గా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో మటన్ కర్రీ పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలో. మీరు ఎవరైనా చూడాలనుకుంటే, ఈజీగా చేసుకోవాలనుకుంటే ఆ వీడియోని అయితే చూడండి. ఇంకా జీతు స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికానండి. అసలు ఇన్ని బట్టలు 3 రోజులు ఉతికాను. అంటే 1 వీక్ సెలవులు కదా, అంటే 1-2 రోజుల మధ్యలో ఉతికాను. కానీ ఇంకా పండగ 4 రోజులు అయితే బట్టలు అయితే ఉతకలేదు. దానివల్ల చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా ఒకే రోజు అన్నీ ఉతకలేము కాబట్టి 3 రోజులు పట్టింది. ఇంకా దుప్పట్లు అవన్నీ కూడా ఉంటాయి కదా, అలాగా. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత చిక్కుడుకాయలు కోయడం అయితే స్టార్ట్ చేశాను. అంటే చిక్కుడుకాయలు మనకి రీసెంట్గా కాయడం స్టార్ట్ అయినాయి. ఎన్ని కాస్తున్నాయంటే చూపిస్తాను మీకు, ఫర్దర్ వీడియోస్లో కూడా వస్తుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా హార్వెస్టింగ్ నేను చూపించాను కదా. చిక్కుడుకాయ కోసినప్పుడు అన్నీ కాకుండా గింజ బాగా ముదురుతుంది చూసారా, ఆ టైపుదే కోస్తున్నాము. అంటే మనం కొంచెం గింజ లేతగా ఉన్నప్పుడు కూడా కోసేసుకోవచ్చు. కాకపోతే గింజ అయ్యిందైతే మాకు నచ్చుతుంది అని చెప్పి బాగా గింజ తయారయిన తర్వాతే కాయలైతే చూసి ఒకటి కోసుకుంటున్నాము. ఇది కొంచెం కోయడానికి కూడా కష్టమవుతుందండి. మనం పాదు కింద వచ్చింది కదా, కింద మనకి నారింజ చెట్టు అంతా పాకేసి దానిపైన నుంచి మనకి డాబా మీదకి వచ్చింది. అందుకు కొంచెం కోయడానికి కష్టమవుతుంది. అందులోనూ ఇవేంటంటే ఆకుల్లో కలిసిపోయి అసలు కనిపించట్లేదు. జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. ఒకటి చూసుకుని ఏ కాయ అయ్యింది అని. మనం చూసుకోలేదంటే మళ్ళీ ముదిరిపోతుంది. ముదిరిపోయినా ఏం పర్లేదు, మనం ఇది గింజలుసుకుని వళ్ళ కానీ లేకపోతే నానబెట్టుకుని కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది. బిర్యానీలు వేసుకున్నా కూడా. పచ్చడి, ఈ కాయ ఇది కనిపి చిక్కుడు కదండి, ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. ఇవి వలుసుకుని చాలా మంది వాళ్ళు కూడా వేసుకుంటారు చిక్కుడు గింజలతోటి. మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా చేసి వీడియో కూడా పెట్టింది. నేను ఎప్పుడన్నా చేస్తే కనుక మీకు షేర్ చేస్తానులేండి. ఇక్కడ నేను కాయ అయ్యిందో లేదో చూసుకుని ఒకటి కోస్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, షార్ట్ వీడియోలో చూపించాను అని చెప్పి. అప్పుడు కోసాము, ఆ తర్వాత ఇంకొక 2వసారి మళ్ళీ కోసామన్నమాట. ఇవి మేము పాదు పెట్టలేదండి. అంటే మనం లాస్ట్ టైం పెట్టాం పాదు. ఆ గింజ అంటే మనకు ఇప్పుడు చిక్కుడు పాదు అంటే మనం ఎన్ని కోసినా ఎక్కడో దగ్గర కాయలు ఉండిపోతాయి ఆకుల లోపల కానీ, అలా కాయపడి ఈ పాదు వచ్చింది. మనం లాస్ట్ టైం పెట్టినప్పుడైతే ఇన్ని కాయలేదు. లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు చాలా తక్కువ కాసింది. మనం పెట్టగానే దాని అంతటా అది వచ్చింది కదా, అందువల్ల ఇది చాలా ఎక్కువ కాస్తుంది. ఈరోజైతే నేను ఒక 1/2 కేజీకి అయితే కోసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కోస్తాను, అప్పుడు మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఏం చేసామంటే టమాటాలు తెచ్చుకున్నాము. ఇంకా పండగ వెళ్ళిన దగ్గర నుంచి మనం పచ్చళ్ళు పట్టుకుంటాం కదా. ఆల్రెడీ నేను ఈ సంవత్సరము ఉసిరికాయలు తీసుకున్నాను, మీకు ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే టమాటా పచ్చడి పెట్టాలనుకుంటున్నాను. నాకు టమాటా పచ్చడి చాలా ఇష్టం. ఇది వరకు మా అమ్మమ్మ పెట్టి ఇచ్చేవారు ఎప్పుడూని. అందుకే ఈసారి నేనే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 10 కేజీలు తీసుకున్నాను. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ పచ్చడి నేను చేయడం. అంటే ఇంతకుముందు ఒక 2-3 కేజీలేమో కొని పెట్టాను. అది కూడా ఇప్పుడు కరోనా టైంలో మనకి వెజిటేబుల్స్ అన్నీ చాలా తక్కువ రేటుకి దొరికినాయి అప్పుడు మాకు ఇక్కడ. అప్పుడు పెట్టాను. మళ్ళీ ఇప్పుడు చాలా తర్వాత ఇప్పుడు కేజీ 20 రూపాయలకి వస్తున్నాయి. ఇక్కడ మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 15 అలా పడింది కేజీ. అందుకని చెప్పి 10 కేజీలు తెచ్చుకొని ఇప్పుడు పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీలో ఎంతమందికి టమాటా పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నేను పచ్చడి ఎలా చేస్తామో కూడా మీకు సపరేట్గా కూడా వీడియో తీస్తాను. అంటే దీని ప్రాసెస్ చాలా ఉంటుంది.
పచ్చడి ఇది ఎండిన తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం కదండి, అది సపరేట్గా పోస్ట్ చేస్తాను. అంటే ఎవరికన్నా మనకి ఇప్పుడు వ్లాగ్లో అంటే చాలామంది చూడరు, ఓన్లీ పికిల్ టైప్లో మనం పెడితే అది కావాల్సిన వాళ్ళు చూస్తారు కదా, అందుకని చెప్పి సపరేట్గా కూడా నేను షేర్ చేస్తాను. కాకపోతే ప్రాసెస్ ఇందులో నేను చూపిస్తాను. ఇది కొంచెం పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. ఇవి కట్ చేసుకుని వీటిని ఎండబెట్టుకోవాలి. మనం 3 రోజులు ఉప్పులో ఊరబెట్టిన తర్వాత వీటిని బాగా అంటే ఇలా తొక్కలా ఉంటుంది కదా, అలా ఉండకుండా మిక్సీ పట్టుకుని ఆ తర్వాత ఎండబెట్టాలి. చాలామంది మిక్సీ పట్టకుండా కూడా కొంచెం ముక్క కింద ఉండగా కూడా చేసుకుంటారు, కానీ మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. అదంతా ఇంకా టైం పడుతుందిలేండి. ముందు మనం ఇక్కడ కట్ చేసేసుకొని ఆ తర్వాత ఉప్పు, అప్పుడు చింతపండు కూడా వేయాలి. చింతపండు అయితే మనకి 5 కేజీలకి అర కేజీ, అంటే ఇప్పుడు మనం 10 కేజీలకి కేజీ చింతపండు అయితే పడుతుంది. నేను కేజీ చింతపండు సపరేట్గా తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. చింతపండుని కూడా మనం ఈ ముక్కలతో పాటు నానబెట్టేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. కాకపోతే నేను ఏం చేశానంటే చింతపండుని సపరేట్గా నానబెట్టి, అది మనం గొజ్జు తీస్తాం కదా ఇప్పుడు అల్లం పచ్చళ్ళకి వాటికి, లేకపోతే పులిహోర చేసినప్పుడు కూడా మనం ఎలా తీస్తామో అలా తీసి ఎండబెట్టేసి ఇందులో కలుపుతాను. అదంతా క్లియర్గా పచ్చడి అంటే ఒక సపరేట్ వీడియో కింద చేసి పెడతానులేండి. మళ్ళీ అంటే టైం ఒకరోజు చేసింది కాదు కదా, 2-3 రోజులు చేసింది కాబట్టి ఇంక వీడియోలు అయితే యాడ్ చేయట్లేదు నేను. ఇక్కడ మా అబ్బాయి కొంచెంసేపు కోస్తానని కష్టపడ్డాడు, ఏదో ట్రై చేశాడు, 1 కాయ 2 కాయలు. ఇంక తర్వాత ఇంకా కోసేసాము. 10 కేజీస్ కాబట్టి మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ అలా పట్టింది. కట్ చేయడం చాలా ఈజీలేండి. అంటే కొన్ని కాయలు ఎంత బాగున్నా అక్కడక్కడ కొన్ని డ్యామేజ్లు ఉన్నాయి, అవన్నీ చూసుకుని, అందులోని పురుగులు ఉంటాయని భయం ఒకటి ఉంటుందేమో, ప్రతి కాయ చూసుకుని కట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం టైం పట్టింది. ఇంక ఇక్కడ ప్లాస్టిక్ బకెట్ చూసారు కదా, అది సరిగ్గా 10 కేజీస్ అన్నమాట. బకెట్ రైల్ మెద్ది అందులో వేసాము. బకెట్ని శుభ్రంగా కడిగేసే వేసాములేండి. అది సరిగ్గా ఆ బకెట్ నిండా వచ్చింది. ఇప్పుడు కట్ చేసినప్పుడు డబ్బా నిండా వస్తుంది, కాకపోతే అది నెక్స్ట్ డేకి సగం అయిపోతుంది. ఇది టమాటా అంతా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, నెక్స్ట్ డేకి ఎంత వాటర్ వచ్చేస్తుందో, అంటే మనకి ఇప్పుడు బకెట్లో సగం వాటరే వచ్చేస్తుంది అన్నమాట, అంత వాటర్ ఉంటుంది. మనం దాన్ని వాటర్ అంతా థిక్గా అయ్యే వరకు ఎండబెట్టాలి. ప్రాసెస్ అంతా అలాగ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ పడుతుంది మనకు పచ్చడికి రెడీ చేసుకోవడానికి. పచ్చడి తాలింపు 1 రోజు పెట్టుకుంటాం కదా, అది కాకుండా ఇది ఎండడానికి మనకు అంత టైం తీసుకుంటుంది, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం ఇప్పుడు ముక్కలు కట్ చేసేసి ఉప్పు చింతపండు పెట్టి దీన్ని 3 రోజులు ఊరబెట్టాలి. 3 రోజుల తర్వాత ఇంకా ఎండబెట్టాలి. ఇంకా ఎండబెట్టడం గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. అప్పుడే ఇది సంవత్సరం వరకు, ఇంకా ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇంకా అలాగే ఉంటుంది కదా, కలర్ అయితే పాడవుతుంది. ఇక్కడైతే మనకి కట్ చేయడం అయిపోయింది. ఇంకా ఉసిరి పచ్చడి ఉంది. ఉసిరికాయలు ఏం చేశానంటే, ఉసిరికాయలు కూడా ఇప్పుడు తీసేసుకున్నాను, అవి 3 డేస్ ఎండాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో. ఈ వీడియోలో ఎంత అవుతుందని చూపించట్లేదు. ఇంకా నెక్స్ట్ డే సరిగ్గా చింతపండు అమ్మే అతను వచ్చాడు. అంటే మనకి లాస్ట్ టైం తీసుకున్న చింతపండు ఉంది, కాకపోతే అది కొంచెం బ్లాక్గా అవుతుంది కదా, అందుకని చెప్పి అదైతే యూజ్ చేయలేదు. మనం పచ్చడి నిల్వకు పెట్టుకుంటున్నాం కాబట్టి పాత చింతపండు యూజ్ చేస్తే బాగోదని చెప్పి మళ్ళీ నేను సరిగ్గా ఆ రోజు ముందు కోసాను కదా, ఆ రోజే వచ్చాడు చింతపండు అమ్మే అతను. అందుకని చెప్పి కేజీ తీసుకున్నాను. అదే ఒక్కొక్కటి 1/2 కేజీ ప్యాకెట్, మనకి కేజీ 100 చెప్పాడు. ఇప్పుడు దీన్ని బాగు చేయాలి. బాగు చేసి నానబెట్టేస్తాను. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇది ఇంకా ఆరేసాను కదా పొద్దుటి బట్టలు, అవి తీయాలి. ఏదైనా పండగ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా వస్తే బట్టలే ఉంటాయి, ఎన్ని బట్టలు ఉంటాయో ఇంకా తప్పదు, డైలీ ఉంటాయి. ఇలా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే డబల్ అయిపోతాయి బట్టలు పని. ఇంకా మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి ఇంకా ఆటలకు వెళ్ళాడు. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు 2-3 చిన్నపిల్లలు, వాళ్ళతో పాటు ఆడుతాడు. నేను వెళ్ళి బట్టలు అయితే తీసుకుని వచ్చేసాను. ఇంక ఇవి మడత పెట్టుకోవాలి. ఎన్ని బట్టలు ఉన్నాయి చూసారా. ఉతకడం ఆరేయడం ఒక పని అయితే, ఇది మడత పెట్టుకోవడం ఇంకొక పని. ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను మడత పెట్టడం కూడా. మా అబ్బాయి అక్కడేమో చదువుకుంటున్నాడు, హోంవర్క్స్ ఉంటాయి కదా. ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టి డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మొత్తం సామాన్లన్నీ కడిగేశాను.
అవి అయిన తర్వాత నాకు ఇంకా నెక్స్ట్ డే మంగళవారం కదా వాకలైతే కడగాలి. అది కూడా కడిగేసి వాకలంతా కూడా ముగ్గులు పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనకి లంచ్ బాక్స్ రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందే పైపు వచ్చినప్పుడు నేను వాకలంతా కడిగేశాను. ఇంకా నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు తోమేసి ఆ తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లెగ్సి మళ్ళీ వంట వండుకోవడం. ఇది ఇంకా డైలీ రొటీనే. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.